నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. విజయవాడ గొల్లపూడి దత్తా బెన్ క్యూ స్వర్ణాంధ్ర 2047 మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు, కొండపల్లి మున్సిపల్, ఆర్కిటెక్ట్, టూరిజం, రెవెన్యూ, అభివృద్ధి ఆఫీసర్ అధికారులతో సమావేశం 2047 స్వర్ణాంధ్ర ఏర్పాటు చేయాలి. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా స్వర్ణాంధ్ర అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న వసంత కృష్ణ ప్రసాద్ గారు ఈ మధ్య ఛాలెంజ్ చేస్తున్న జోగు రమేష్, నేను ఎదురు ఛాలెంజ్ చేస్తున్నా, నీ నియోజకవర్గంలో నేను ప్రజెంట్ పోటీ చేస్తా, గెలుస్తా, అంతేకాదు నీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజీనామా చేసి ఉంటే నేను అక్కడ గెలుస్తా, ఓపెన్ ఛాలెంజ్ అని అన్నారు. ఏదో ఇట్లా నోటికి వచ్చినట్టు దానికి ఇవన్నీ వాళ్ళకున్న సమస్య. మనకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నేను మాట్లాడి ఒప్పించుకుంటాను, పోటీకి సిద్ధంగా ఉన్నాను, మీరు రాజీనామా చేసి పోటీ చేయడం కూడా వాక్ చేశారు. దాన్ని మీరు ఎట్లా? నేను పులివెందుల నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా దమ్మేంటి నిరూపించుకుంటా. పులివెందులో జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయించమనండి. చంద్రబాబు గారితో మాట్లాడి నేను అక్కడ పోటీ లేకుండా మేము కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆయా నియోజకవర్గాల్లో రాబోయే 2047కి ఏ రకంగా అభివృద్ధి తీసుకెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఆ ప్రాంతం అభివృద్ధికి ఒక రూట్ మ్యాప్ లాగా విజన్ డాక్యుమెంట్ తయారు చేయమన్నారు. దాని మీద ఇప్పటికే 2 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రోజున 3వ సమావేశంలో గడిచిన 2 సమావేశాల్లో అధికారులందరినీ పెట్టాం. ఈసారి పత్రికా సోదరులు, ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్యులు, వ్యక్తులు అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఫ్యూచర్లో సలహాలు తీసుకొని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి, ఎందుకంటే అమరావతికి మైలవరం నియోజకవర్గం దూరంగా పోతా ఉంది. అట్లాగే ఇక్కడ ఏదో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి, టూరిజంగా కూడా అభివృద్ధి చేయడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటినీ సద్వినియోగపరుచుకొని సమన్వయపరిచి అభివృద్ధిలో మైలవరం నియోజకవర్గాన్ని వచ్చే 5 సంవత్సరాల్లో మొదటి 50 నియోజకవర్గాల్లో ఒకటిగా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అందరూ చాలా విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా వచ్చే వారంలో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం. ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఒక 5 ఉద్యోగస్తులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అట్లాగే ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇక్కడ ఎండిఓని కూడా కోఆర్డినేటర్గా పెట్టారు. తప్పకుండా ఈ కార్యక్రమాలని 2-3 గ్రూపులుగా విభజించుకొని ఏది ముందు తక్షణం ప్రారంభించాలి, ఏది రెండో దిశ, ఏది మూడో దిశ అని నిర్మాణాత్మకమైనటువంటి వ్యవహారం ముందు తీసుకెళ్తామని తెలియజేస్తాం. విలువైన సలహాలు, సూచనలు ఇచ్చే అట్లాగే మైలవరం నియోజకవర్గ పెద్దలకి, అందరు ప్రభుత్వ అధికారులు సార్, ఈ మధ్య మాజీ మంత్రి జోగి రమేష్ పెట్టి మరి కొండపల్లి మున్సిపాలిటీ మేమే గెలిచామని విధంగా ఎమ్మెల్యే పారిపోయారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పారిపోయారు మాట్లాడారు. దీని మీద మీ దృష్టికి వచ్చిందా? మీరు ఏదైనా నోరున్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. మాట్లాడిన ప్రతి దానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. దీంట్లో పారిపోవాల్సిన అవసరం లేదు. 20 కౌన్సిలర్లు తెలుగుదేశం చేతిలో ఉండగా పారిపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాధికారులు ఏ రోజు ఎన్నిక నిర్వహిస్తే ఆ రోజు ఎన్నికకి మేము సిద్ధంగా ఉన్నాం. సీల్ కవర్లో ఉన్న ఒక ఓటుని తొలగించాలంటే ఆ వ్యక్తి ఎవరికి ఓటు వేశాడు, ఎవరు ఓటు ఎట్లా తొలగించాలి, ఎందుకంటే వ్యక్తుల వారీగా అక్కడ ఓట్లు నమోదు అవ్వాలి. ఆ రోజు ఒక గ్రూప్కి 15 మంది చేతులు ఎత్తారు, ఒక గ్రూప్కి 16 మంది చేతులు ఎత్తారు. ఇప్పుడు ఎంపీ గారి ఆ రోజు ఉన్నటువంటి కేశినేని నాని గారు ఓటు కోర్టు ద్వారా తీసుకొని ఆ ఓటు మళ్ళా విత్డ్రా చేసుకున్నాడు. నాకేమైతే ఆయనకు ఓటు కావాలని కేసు వేశారో ఆ కేసు విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్నప్పుడు ఆయన ఆ రోజు ఎవరికి వేశారు, ఎక్కడ దేంట్లో ఓటు తీయాలనే అంశం ఇక్కడ కన్ఫ్యూజన్కి, న్యాయపరమైనటువంటి వివాదానికి తావిచ్చింది. దానివల్ల మళ్ళీ అధికారులు ఆపి ఎన్నికల సంఘాన్ని ఇప్పుడున్నటువంటి బలాబలాలతో మళ్ళీ ఎన్నిక నిర్వహించే దానికోసం అనుమతి కోరున్నారు. ఎన్నికల సంఘం ఎప్పుడైతే అనుమతి ఇస్తుందో అప్పుడు వెంటనే నిర్వహిస్తాం. తాడు బొమ్మరాలు లేని వ్యక్తులు మాట్లాడే మాటలకి ఇంకా అంతా అయిపోయిన తర్వాత కూడా 151లో మధ్యలో దిగిపోయి 11 మిగిలిన తర్వాత కూడా మేమే పోయి కూర్చొని సమస్యలు పరిష్కరిస్తాం, లేదా సెక్రటరీ పోయి నేనే కూర్చొని పరిష్కరిస్తాననే అవివేకులు ఉన్నదానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. కొంతమంది చెప్పుకోవచ్చు నేనే ప్రధానమంత్రి పీఠం మీద కూడా పోయి కూర్చుంటా, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటా అని. అది వాళ్ళ విజ్ఞతకి, వాళ్ళ కర్మకు వదిలేద్దాం. దాని గురించి పెద్ద మన సమయం వృధా చేసుకోవాల్సిన పనిలా. నేను మొన్నయ్య చెప్పున్నాను, మనం పోతా ఉంటే కుక్కలు చాలా మురుగుతూ ఉంటాయి. మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ప్రజలు ఒక నిర్దిష్టమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి ఆ బాధ్యతలు మన చేతనైన మేరకు అటు రాష్ట్ర ప్రభుత్వంతో, ఇటు ప్రభుత్వ ఉద్యోగులతో, ప్రజలతో అనుసంధానమై మనం నిర్వర్తించాల్సింది నిర్వర్తించాలి. నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను.
ఈ బావమరిది పీకే అంటూ మైనింగ్ ఇసుక విపరీతంగా ఇక్కడ బాగా దోచుకుంటున్నారు, మైనింగ్ బాగా అక్రమ మైనింగ్ పాల్గొంటారని కూడా ఆరోపణ చేస్తారు. పచ్చకామరిలోడు కళ్ళకి లోకమంతా పచ్చగానే ఉంటుంది. అక్కడ ఆగిరిగోల్డ్ భూముల దగ్గర నుంచి పెడన వెళ్ళి అక్కడ జరిగే తంతంతా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. కాబట్టి ఏదో ఒకటి బురద జలాలు కాబట్టి అప్పుడు తను 5 సంవత్సరాల మీద కలిసి ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పుకుంటే ఈరోజు ఆ మాట చెప్పడానికి అతను అర్హుడయ్యేవాడు. ఇది ఏదో ఒకటి ఎదటి వాళ్ళ మీద బురద జల్లాలి కాబట్టి ఒక విలువలు లేకుండా, ఒక మర్యాద గౌరవం, తనకు మాజీ మంత్రి అనే స్పృహ లేకుండా ఎదుటి మాట్లాడే వ్యక్తుల మీద, ఒక శాసనసభ్యుల మీద మాట్లాడుతున్నాను, ఒక మా ప్రస్తుత ముఖ్యమంత్రి గారి మాటల మీద మాట్లాడుతున్నాను అనే స్పృహ లేకుండా వయసులో చిన్నోడినేమో జగన్మోహన్ రెడ్డి గారు, వయసులో పెద్ద చంద్రబాబు నాయుడు గారిని కొట్టుకున్న చంద్రబాబు నాయుడు అంటూ సంబోధిస్తా అది అతనికి ఉన్నటువంటి వ్యక్తిత్వపరమైనటువంటి లోపాలు. దాన్ని మనం ఏం చేస్తాం, మనం రాజకీయాల్లో హుందాగా మెలగాలి. జగన్మోహన్ రెడ్డి గారు మనకంటే వయసులో చిన్నోడైనా గౌరవరీత్యా పెద్దోళ్ళు కాదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తున్నాం.